డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరు కూడా నార్మలైజేషన్ అనే పద్ధతి వింటున్నారమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఈ టర్మినాలజీ వింటున్నారు. అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి, నార్మలైజేషన్ ఎందుకు, మరి దీని యొక్క కథా కమాంశం చూద్దాం. చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మలైజేషన్తో మనకి పర్సంటైల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ సార్, ర్యాంక్స్ ఏ విధంగా వస్తాయి, ఒకసారి మనం అది కూడా చూసేద్దాం. ఇక్కడ మెయిన్ నార్మలైజేషన్ ప్రొసీజర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద పర్సంటైల్ స్కోరు. అంటే మీ యొక్క పర్సంటైల్ ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ ఫర్ కంపైలేషన్ ఆఫ్ ఎన్టీఏ స్కోర్స్ మల్టీ షిఫ్ట్ పేపర్స్ అమ్మ. మల్టీ షిఫ్ట్ అంటే మనకి ఎగ్జామినేషన్ 21, 22, 23, 24, 28 తారీఖుల్లో 5 రోజుల్లో 10 షిఫ్టుల్లో జరిగింది. ఈ 10 షిఫ్టుల్లో ఏంటంటే ఈ 10 షిఫ్టుల్లో ఒక షిఫ్ట్ ఈజీ రావచ్చు, ఒక షిఫ్ట్ టఫ్ రావచ్చు. మరి ఈజీ షిఫ్ట్ ఉన్న స్టూడెంట్స్కి మరి 200 మార్క్స్ వస్తే, అదే టఫ్ షిఫ్ట్ వస్తే అదే లెవెల్లో అదే రోజు 150 మార్క్స్ వస్తుంది. ఈ యొక్క మరి ఒకళ్ళకి మరి సమన్యాయం చేయటం కోసం వీళ్ళైతే ఒక ఫార్ములా అయితే కనిపెట్టారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మనకి తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్ర ఎంసెట్లో కూడా డిఫరెంట్ షిఫ్ట్లు వచ్చినప్పుడు జరుగుతుందమ్మా. ఎన్టీఏ ఇక్కడ చూడండి, ఎన్టీఏ మల్టిపుల్ డేట్స్, జనరల్లీ 2 షిఫ్ట్ పర్ డే. ది క్యాండిడేట్స్ విల్ గివెన్ డిఫరెంట్ నీకు ఒక క్వశ్చన్ వస్తుంది, నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. 1 క్వశ్చన్ పేపర్ పర్ షిఫ్ట్. ఇట్ ఈజ్ క్విట్ పాసిబుల్ దట్ the split of all efforts to maintain equivalence among various question papers. The difficulty level of these question papers admitted in different shift may not to exactly same. అంటే ఒక షిఫ్ట్ ఈజీగా ఉండొచ్చు, ఒక షిఫ్ట్ కష్టంగా ఉండొచ్చు. అది గుర్తుపెట్టి క్యాండిడేట్ హూ అడాప్ట్ ద కంపారిటివ్లీ టఫర్ ఎగ్జామినేషన్ లైక్లీ టు గెట్ లోయర్ మార్క్స్. అంటే క్యాండిడేట్కి టఫ్ షిఫ్ట్ పడ్డారనుకో తక్కువ మార్క్స్ రావచ్చు. మరి అదేవిధంగా దోస్ అటెంప్ట్ ఈజీగా ఉన్న వాళ్ళకి మార్క్స్ ఎక్కువ రావచ్చు. అందుకనే నార్మలైజేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద పర్సంటైల్ స్కోర్ మీద ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి డెఫినేషన్, ది ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఫర్ కంపేరింగ్ క్యాండిడేట్ స్కోర్స్ అక్రాస్ మల్టిపుల్ షిఫ్ట్ పేపర్. ఇట్ ఈస్ సిమిలర్ టు దోస్ బీయింగ్ అడాప్టెడ్ ఇన్ అదర్ large educational selection test conducted in India. For normalization across shift, NTA shall use పర్సంటైల్ ఈక్వలెన్స్, పర్సంటైల్ స్కోర్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఈ పర్సంటైల్ స్కోర్ అంటే పర్సంటైల్ స్కోర్స్ ఆర్ స్కోర్స్ బేస్డ్ ఆన్ షిఫ్ట్ వైజ్ రిలేటివ్ పెర్ఫార్మెన్స్. అసలు ఏ షిఫ్ట్కి ఎంత స్కోర్ వస్తుందో చూస్తారంట. ఆల్ ఆఫ్ దోస్ హూ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్, ది మార్క్స్ అప్టైన్డ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు స్కేల్ రేంజింగ్ ఫ్రమ్ 100 to 0, 100 పర్సెంటైల్ టు 0 వరకు వీళ్ళు క్యాలిక్యులేట్ చేయటం అయితే జరుగుతుంది. ఈచ్ షిఫ్ట్, ప్రతి షిఫ్ట్లో కూడా 100 to ఈచ్ షిఫ్ట్. ది పర్సెంటైల్ స్కోర్స్ ఇండికేట్ పర్సెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ స్కోర్డ్ ఈక్వల్ ఆర్ బిలో టు ద లోయర్ స్కోర్స్ దట్ పర్టికులర్ క్యాండిడేట్ ఇన్ షిఫ్ట్. దేర్ఫోర్ ద టాపర్ హైయెస్ట్ స్కోర్, అంటే టాపర్కి హైయెస్ట్ స్కోర్ ఇన్ ఈచ్ షిఫ్ట్ గెట్ విల్ సేమ్ పర్సెంటైల్ ఆఫ్ 100 స్కోర్ విచ్ ఈజ్ ద డిజైరబుల్. సపోజు ఒక టాపర్ ఆల్ ఇండియా లెవెల్లో టాపర్కి 300కి 200 మార్క్ 250 వస్తే ఇతనికి 100 పర్సెంటైల్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, దీన్నే 100% పర్సెంటైల్ అని ఇవ్వటం జరుగుతుంది. ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ స్కోర్స్ ఆర్ కన్వర్ట్ ఇంటూ అప్రోప్రియేట్ టు పర్సెంటైల్. తర్వాత ఏం చేస్తారు, ది పర్సెంటైల్ స్కోర్ విల్ బి నార్మలైజ్డ్. ముందు పర్సెంటైల్ స్కోర్ని విల్ బి నార్మలైజ్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ రా మార్క్స్. ఇక్కడ రా మార్క్స్, అసలు మార్క్స్ బదులు ముందు పర్సెంటైల్ కన్వర్ట్ చేసిన తర్వాత వీళ్ళు నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారంట. నేను అనుకున్నాను ముందు మార్క్స్నే నార్మలైజేషన్ చేస్తాను, కానీ వీళ్ళు ప్రతి షిఫ్ట్ని పర్సెంటైల్ స్కోర్ చేసిన తర్వాత విల్ బి నార్మలైజ్డ్ ఫర్ ది ఎగ్జామ్ ఇన్స్టెడ్ ఆఫ్ రా మార్క్స్ వాడరమ్మ. ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మనము జనరల్గా మనం వీడియోలు చేస్తూ ఉంటాం, నీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, అంతవరకు ఒక థియరిటికల్ ఆస్పెక్ట్సే కాబట్టి మనకు. అందుకనే ఈ యొక్క స్కోర్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏమైందంటే, స్కోర్ కార్డ్ వచ్చినప్పుడు మనకు పర్సెంటైల్ రావటమే జరుగుతుంది, మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పరు. ఇక్కడ పర్సెంటైల్ స్కోర్ విల్ బి క్యాలిక్యులేటెడ్ 7 decimal టు అవాయిడ్ బంచింగ్ ఎఫెక్ట్ అండ్ రిడ్యూస్. అంటే సపోజు 99 అంటే 1, 2, 3, 4, 5, 6, 7 డెసిమల్స్ ఉంటాయి. మా పర్సెంటైల్ స్కోర్లో 7 డెసిమల్స్ ఉంటాయి. ది పర్సెంటైల్ స్కోర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. దీనికి ఒక ఫార్ములా పెట్టాడు. 100 into number of candidates appeared in the shift, రా స్కోరు ఈక్వల్ ఆర్
or less than the candidate. The total number of candidates who appeared in the shift. సపోజు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఆ రోజుని మనకి 14 లక్షలు వేసుకుంటాను. 14 లక్షలు వేసుకుంటే మొత్తము 10 షిఫ్ట్లు అమ్మ, 10 షిఫ్ట్లు 14 లక్షలు వేసుకుంటే 1.4 ల్యాక్స్ పర్ షిఫ్ట్. ఇది ఫార్ములా. బైన టోటల్ నెంబర్ ఆఫ్ అపియర్డ్ ఇన్ ద, అసలు ఎంతమంది, సపోజు 1,40,000 మంది అంటే స్టూడెంట్స్ 1,00,000 మంది అపియర్ అయ్యారు. అదేను విత్ రా స్కోరు నా ఫార్ములా వేసి వీళ్ళు కంప్యూటరైజేషన్ చేస్తారు. ఆ డీటెయిల్స్లోకి ఇంటర్నల్గా మనం వెళ్ళదలుసుకోవాలి, ఎందుకు స్టూడెంట్స్ ఇంకా మళ్ళీ కన్ఫ్యూజన్ ఎక్కువ అయింది. ద పర్సంటైల్ ఆఫ్ టోటల్ shall not be aggregate or average of percentile of the individual subject. The percentile score is not same as the percentage of marks obtained. అంటే మార్క్స్ ఇది పర్సంటైల్ మార్క్స్ డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పర్సంటైల్ వేరు, మార్క్స్ వేరు. పర్సంటైల్ అనేది 100 మ్యాక్సిమం మనకి 100 కంటే 100 పర్సంటైలు, తర్వాత 99.99 ఇలా వస్తూ ఉంటుంది. మార్క్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత అలోకేషన్ డేస్, షిఫ్ట్ వైజ్, ర్యాండమ్ వన్, ఇవి ఇక్కడ చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ ఒక డే 1 షిఫ్ట్ 1 యాబ్సెంట్, ఇగ్నోర్. దీనివల్ల దీన్ని ఒక ఫార్ములాలోకి ఎక్కిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సపోజు హైయెస్ట్ మార్క్స్ ఈ షిఫ్ట్లో 335 ఆల్ ఇండియా లెవెల్లో వచ్చినాయి, లోయెస్ట్ -39 వచ్చినాయి. మరి ఇక్కడ ఈ షిఫ్ట్ డే 1లో సపోజు మనకి 21st డే, ఇది 21st, ఇది 22nd. ఈ డేలో ఈ విధంగా సపోజ్ హైయెస్ట్ మార్క్స్ 21st డే 335 ఫస్ట్ షిఫ్ట్, 21st డే సెకండ్ షిఫ్ట్ 346 మార్కులు, మరి 22nd షిఫ్ట్ 1 331 మార్కులు, 332 మార్కులు. మరి యావరేజ్గా ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ 300. ఓవరాల్గా చూడండి, ఇక్కడ చూడండి, గమనించగలరు. ఈ అన్ని షిఫ్టుల్లో మనకి హైయెస్ట్ ఎంత, 346 మార్కులు అంట. ఇన్ దిస్ మెథడ్ ది స్కోర్ ఆఫ్ హైయెస్ట్ రా స్కోర్, ఇక్కడ రా స్కోర్ ఎంత, 346. రా స్కోర్ ఇన్ ఈచ్ పేపర్ రెస్పెక్టివ్ ఆఫ్ ద రా స్కోర్ విల్ బి 100%. అంటే ఈ 346 వచ్చిన స్టూడెంట్స్కి 100% ఇవ్వడం జరుగుతుంది. విల్ బి 100%, ఇండికేటింగ్ ద 100 ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ స్కోర్డ్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ది హైయెస్ట్ స్కోర్ టు అప్పర్ ఫర్ దట్ షిఫ్ట్. అంటే ఈ షిఫ్ట్లో ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము హైయెస్ట్ స్కోర్, మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఏంది దీనికి, ఈ విధంగా వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒక ఫార్ములా, ద హైయెస్ట్ రా స్కోరు పర్సంటైల్ స్కోరు ఇచ్చారు, తర్వాత డే 1 ఇచ్చారు. ఇక్కడ ఈ ఫార్ములాలో ఫిక్స్ చేస్తారు, గుర్తుపెట్టుకో. సపోజు మరి ఒక స్టూడెంట్స్కి ఈ డే 1లో 21st, ఇది 21st ఫస్ట్ షిఫ్ట్ అనుకో, ఈ 335 హైయెస్ట్ స్కోర్ వచ్చింది. 335 ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్యాండిడేట్స్ చూసుకోడు ఈక్వలర్, మరి 28. ఇది ఈ నెంబర్ సేమ్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఫిక్స్ చేశాడు, ఇక్కడ ఫార్ములాలో ఫిక్స్ చేశాడు. 100 ఇంటూ 28,000 12/28,000 అంటే ఈ స్టూడెంట్స్కి 100% రావటం అయితే జరిగింది. ఇట్లా మిగతాది వీళ్ళ మార్క్స్ని బట్టి కూడా ఈ 100 నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 100 నుంచి స్టార్ట్ అవుతుంది డే 1. మొత్తం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళకి అన్యాయం జరిగింది కదా, దీన్ని మళ్ళీ నార్మలైజేషన్ చేయటం. ఇక్కడ చూడండి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ పర్సంటైల్ లేదు. పర్సంటైల్ స్కోర్ ఆఫ్ ఆల్ ద లో రాస్క్ డిఫరెంట్ పర్సంటైజ్. ఇది తర్వాత నార్మలైజేషన్. ఇక్కడ వచ్చినప్పుడు స్టెప్ 1 డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జామినీస్ ఇన్ 2 షిఫ్ట్, డే 1 డే 2, ఇట్లా 2 ర్యాండమ్ షిఫ్ట్, ఇట్లా మరి పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ ఈచ్ షిఫ్ట్ మరి క్యాలిక్యులేట్ చేశారు కదా, ఇట్లా మరి రావటం జరుగుతుంది. ప్రొసీజర్ ఫర్ ఇట్లా మొత్తము పర్సంటేజ్ తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుందమ్మా. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ నార్మలైజేషన్, ప్రిపరేషన్ ఆఫ్ ద రిజల్ట్. తర్వాత మనకి ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ర్యాంక్ కూడా వస్తాయి కదా, పర్సంటైల్ వచ్చిన తర్వాత ఈ పర్సంటైల్ని బట్టి ర్యాంక్ కూడా ప్రిపేర్ చేస్తారు వీళ్ళు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇంతకంటే స్టూడెంట్స్కి ఎక్కువ మరి ఈ ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే బేసికల్గా మీకు అందరికి కూడా అర్థమైంది అనుకో. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.